హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు ఈరోజు ఒక హెల్త్ టిప్ చెప్పాలనుకుంటున్నాను. ప్రతిరోజు కూడా ఒక వీడియోలో ఒక హెల్త్ టిప్ చెప్తాను. ఈరోజు ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు చాలామందికి తలలో పేను కొరుకుడు అనేది వచ్చి జుట్టంతా ఊడిపోతుందనమాట. ఎన్ని మెడిసిన్స్ వాడినా ఇది తగ్గదు. దీనికి ఒకటే పరిష్కారం. గురిగింజలు చెట్టు ఉంటుందన్నమాట. గురిగింజల చెట్టు ఆకు తీసుకొని, ఆ ఆకు రసం అక్కడ రాయాలన్నమాట. బాగా బాగా రుద్ది రాయాలన్నమాట. కొబ్బరి నూనెలో కలిపి రాసిన తర్వాత కరెక్ట్‌గా వారం రోజుల్లో మీకు ఎప్పటిలాగా జుట్టు వచ్చిద్దనమాట. ఈ గురుగుంజి ఆకు పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడ దొరికిద్ది. సిటీలో అయితే దొరకదు. పల్లెటూరులో దొరికిద్ది. ఆ ఆకు తెచ్చుకొని రసం చేసి దాన్ని బాగా రాసుకోండి. మీకు ఇమ్మీడియేట్‌గా తగ్గిపోయిద్ది. మీరెన్ని మెడిసిన్స్ వాడినా కానీ అది తగ్గదు. అది ఒక్కసారి వచ్చిందంటే ఇంకో చోట వచ్చిద్ది. అలా తలంతా వచ్చి జుట్టు ఊడిపోయి చాలా మానసిక బాధ అవుతుందన్నమాట. నేను చెప్పిన ఈ చిట్కాని చెయ్యండి. ఖచ్చితంగా వారం రోజుల్లో మీకు రిజల్ట్ కనపడుతుంది. మీ జుట్టు ఎప్పట్లాగే ఉంటుంది. బాగా కుచ్చుగా వచ్చిద్ది. ఆకు కానీ లేదా గింజలు కూడా ఉంటాయి. గింజలు పొడి చేసి కొబ్బరి నూనెలో కలిపేసి ఆ విధంగానే రాసుకోండి. మీ జుట్టు వారం రోజుల్లో బాగా నీట్‌గా వచ్చిద్ది. మీరు ఈ పని చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక కంటెంట్‌లోకి వెళ్దాం. ఈరోజు 2 ముక్కల కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాం. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ 2 ముక్కలు వస్తాయన్నమాట. అది చూడండి. మామూలుగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత అక్కడ 5.5 పెట్టుకోండి. ఇక్కడ 1.5 పెట్టుకోండి. అక్కడ 1 ఇంచ్ పెట్టుకొని లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోండి. ఓకేనా? ఆ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనం మామూలుగా మెయిన్ డాట్ కోసం అక్కడ మనం 3.30 ఎలాగైతే పెడతామో అలాగే 3.30 పెట్టుకొని అక్కడ ఒక డాట్ వేసుకోండి. అక్కడ 3.30 పెట్టుకొని తర్వాత ఒరిజినల్ క్లాత్ తీసుకొని, ఈ క్లాత్ కంటే మనకి ఖర్చు కోసం కావాలి కాబట్టి ఆ జాయిన్ చేసే వైపు మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇటు మాత్రం అవసరం లేదు. మనం అక్కడ జాయింట్ పడిద్ది కాబట్టి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎక్స్ట్రా పెట్టుకుంటే మనం కుట్టేసిన తర్వాత ఆ హాఫ్ ఇంచ్ ఖర్చుకు పోతుంది కాబట్టి మనకి ఒరిజినల్ కొలత వచ్చిద్ది అనమాట. ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇది కూడా మనకి కుట్టు జాయింట్ చేసే దగ్గర కాబట్టి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ 2 పీసెస్ని కూడా నీట్‌గా జాయిన్ చేసుకోండి. అవి 2 జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఎప్పటిలాగానే ఇక్కడ 4 ఇంచులు సెంటర్లో వచ్చేసి 2.5 ఆ చివర 3 ఇంచులు పెట్టి సేమ్ కట్ చేసుకోండి. సెంటర్లో అంటే సెంటర్లో కాదు, 4 ఇంచుల డిస్టెన్స్ దగ్గర ఒక 2 ఇంచులు. ఫస్ట్ ఇటు వచ్చేసి 4, అటు వచ్చేసి 3. ఆ విధంగా మనం ఎప్పుడు సేఫ్ బెల్ట్ కట్ చేసుకునేటట్టే కట్ చేసుకొని అటాచ్ చేసుకోవడమే. ముందు ఈ 2 ముక్కలు అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకున్న తర్వాత సేఫ్ బెల్ట్ అటాచ్ చేసుకొని మామూలుగానే మనం బ్లౌజ్ కుట్టే విధంగానే కుట్టేసి ఆ ఉక్సులు పట్టి అవన్నీ వేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బ్లౌజ్ కూడా బాగా ఫ్రంట్ పార్ట్ నీట్‌గా కుదురుతుంది. పర్ఫెక్ట్‌గా ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ బాగా స్టిఫ్నెస్‌గా బాగా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మా కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇలాంటి చిన్న చిన్న టిప్స్, టైలరింగ్ టిప్స్, నెక్ మోడల్స్, బ్లౌజ్ మోడల్స్ చూపిస్తుంటాను. మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సీ యూ అగైన్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.